హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీలో అసలు గెలుపు వైఎస్ జగన్దే. సో మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం పనితీరుపై అనేక సందేహాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే రోజు రోజుకి అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఎన్నికల్లో ఏదో జరిగే ఉంటుందనే సందేహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ వారికే కాదు, తటస్థులకి కూడా వస్తున్నది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉందని, ఇది ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో కొందరు ఈవీఎంపై ప్రశ్నలు సంధించారు. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెలిబుచ్చిన అనుమానాలు సహేతుకమైనవే. ఓడిపోవటం కంటే తమకు బలం ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ మెజారిటీ రావటం ఏంటన్నది ఆయన సంధించిన ప్రశ్న. 12 పోలింగ్ బూతులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వాటిలో లెక్కింపు చేపట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి 5,66,000 రూపాయలు చెల్లించారు కూడా. లెక్కించడానికి ఈసీకి వచ్చిన కష్టం ఏమిటో తెలియదు. తాము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పడంతో ఈసీ పనితీరు ఈవీఎంలలో ఏదో జరిగిందనే అనుమానాలను పెంచేట్టుగానే ఉన్నది. సో వీవీప్యాట్లను లెక్కిస్తే సరిపోదు కదా, అందరికీ సందేహాలు తీరేవి కదా. కానీ ఈసీ అలా చేయటం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా స్పందించారు. న్యాయం జరగడమే కాకుండా జరిగేలా చూడాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా సందేహాస్పదంగా కనిపించాలి. ప్రపంచమంతా దాదాపుగా ప్రతి అభివృద్ధి చెందినటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తారు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం కూడా అదే దిశలో వెళ్ళాలి అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సంఘంపై ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ఈవీఎంలపై న్యాయ పోరాటం చేస్తున్న తన పార్టీ నాయకులకు కూడా అండగా ఉండటం లేదు. ఈవీఎంల పైన, ఎన్నికల సంఘం పైన ఒక్క మాట కూడా అనటం లేదు, మౌనంగా ఉంటున్నారు. జగన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈవీఎంలలో ఏదో జరిగిందే అనుకుందాం, ఆ విషయం బట్టబయలు అయ్యిందే అనుకుందాం. అప్పుడు బీజేపీ అప్రతిష్ట పాలవుతుంది. దొంగదారిన గద్దెనెక్కారనే అపరాధాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. సో దేశ ప్రజల దృష్టిలో చులకనయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం నుంచి జగన్కు ఏమైనా ఆదేశాలు అందాయా? ఈవీఎంల జోలికి వెళ్ళకూడదు అని జగన్కు బీజేపీ పెద్దలు చెప్పారా? బీజేపీ మాటను ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కాదనలేరు. అందుకే ఈవీఎం పైన ఈ విధంగా జగన్ పల్లెత్తు మాట కూడా అనటం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.